ఆర్బీఐ రెపో రేటును తగ్గించడంతో ప్రజల్లో కొత్త చర్చ మొదలైంది. తగ్గిన వడ్డీ రేట్లను ప్రజలకు బ్యాంకులు బదలాయిస్తారా లేదా అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బ్యాంకులన్నీ రెపో బేస్డ్ ఇంట్రెస్ట్ రేట్లను అమలు చేస్తుండటంతో ఆర్బీఐ తాజా నిర్ణయం హోమ్ లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్లా మారింది. వడ్డీ రేట్లు తగ్గడంతో ప్రజల ఈఎంఐ భారం తగ్గనుంది. ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బ్యాంకులు కూడా 1-2 రోజుల్లో అదే రేషియోలో వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి. వడ్డీ రేట్లు తక్కువగానే తగ్గనున్నప్పటికీ గృహ రుణం తీసుకున్న ప్రజలు నెలవారీ చెల్లించే ఈఎంఐలో చాలా వరకు తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కోసం 50 లక్షల హోమ్ టర్న్ తీసుకుంటే 9% వడ్డీ రేట్ ఉంటే నెలకు 44,986 రూపాయల ఈఎంఐను చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా వడ్డీ రేటు 0.5% తగ్గడంతో ఈఎంఐ విలువ 44,186 రూపాయలకు తగ్గనుంది. అంటే ఆర్బీఐ 0.5% వడ్డీ తగ్గింపుతో 50 లక్షల గృహ రుణం తీసుకున్న వ్యక్తికి నెలకు 800 రూపాయలు ఆదా అవుతుంది. అంటే ఏడాదికి 9,600 రూపాయలు మిగులుతుంది. ఈ లెక్కన గృహ రుణం చెల్లించాల్సిన గడువు ఎంత ఉంటే అదే స్థాయిలో వడ్డీ భారం కూడా తగ్గుతుంది. అంటే ఇంకా 10 ఏళ్ల గడువు ఉంటే ఏడాదికి 9,600 చొప్పున దాదాపు 96,000 రూపాయలు మిగులుతుంది. ఇక వడ్డీ రేట్ల తగ్గింపు విషయాన్ని అటుంచితే ఈఎంఐ భారం తగ్గేందుకు ఏ ఆప్షన్ బెస్ట్ అనే అంశం తెరపైకి వస్తోంది. ప్రస్తుతం రుణగ్రహీతల ముందు బ్యాంకులు 2 ఆప్షన్స్ ఉంచుతున్నాయి. ఒకటి ఈఎంఐ తగ్గించుకోవటం, లేదా రెండోది కాల వ్యవధిని తగ్గించుకోవటం. ఇందులో సెకండ్ ఆప్షనే బెస్ట్ అంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. దీనివల్ల లాంగ్ టర్మ్లో ఎక్కువ వడ్డీని చెల్లించాల్సిన భారం తగ్గుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆర్బీఐ రెపో రేటును స్వల్పంగానే తగ్గించిందనే విమర్శలు వస్తున్నాయి. గత 4 ఏళ్లలో తొలిసారిగా ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. గత 4 ఏళ్ల క్రితం 4% ఉన్న రెపో రేట్ ఇటీవలి వరకు 6.5% ఉండేది. గత 4 ఏళ్లలో రెపో రేటు సగానికి సగం పెరిగింది. గత 4 ఏళ్లతో పెరిగిన వడ్డీ రేట్లతో పోలిస్తే తాజా తగ్గింపు చాలా తక్కువనే విమర్శలు వస్తున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిందనే వాదనకు అర్థం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. 2022లో ఫిబ్రవరి నుంచి 2023 ఫిబ్రవరి వరకు అంటే ఏడాది పాటు వడ్డీ రేట్లను భారీగా పెంచేసి అప్పటి నుంచి ఎలాంటి మార్పులు లేకుండా ఆర్బీఐ అలా మెయింటైన్ చేసింది. దీంతో వడ్డీ రేట్లను తగ్గించాలనే డిమాండ్ గత కొన్ని నెలలుగా పారిశ్రామిక వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే ఇండస్ట్రీ డిమాండ్తో పోలిస్తే ఆర్బీఐ తాజాగా రెపో రేటును కేవలం 25 బేసిస్ పాయింట్లు మాత్రమే తగ్గించింది. ఇండస్ట్రీ వర్గాలకు ఈ నిర్ణయంపై కాస్త అసంతృప్తిగానే ఉన్నా సామాన్య ప్రజలకు మాత్రం ఆనందంలో ముంచెత్తినట్లయింది. రుణగ్రహీతల నడ్డి విరుస్తున్న వడ్డీ రేట్లు ఆర్బీఐ తాజా నిర్ణయంతో త్వరలోనే దిగిరానున్నాయి. 5 ఏళ్ల నుంచి వడ్డీ రేట్లు పెరగటం తప్ప తగ్గటం చూడని హోమ్ లోన్ కస్టమర్లకు ఆర్బీఐ నిర్ణయంతో ఈఎంఐ భారం తగ్గనుండడంతో వారికి కాస్త రిలీఫ్ లభించినట్లయింది.